నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। దివ్యాంగులు వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు వినియోగించుకునేలా హోం ఓటింగ్ విధానం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా। అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్టకు యంత్రం సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి దంపతులకు ఘన సత్కారం। అభినవ రామదాసుగా గౌరవ బిరుదు ప్రదానం। విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలి। ఘనంగా చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం। విద్యా క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు। హోం ఓటింగ్ విధానం అమల్లోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ హోం ఓటింగ్ విధానం ప్రవేశపెట్టడానికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసిందని చెప్పారు। ఇందుకోసం అధికారులకు ప్రత్యేకంగా శిక్షణలు ఇస్తున్నామన్నారు। దివ్యాంగులు 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు తమ ఓటు హక్కు ఇంటి వద్దే వినియోగించుకోవడానికి నూతన విధానం ఎంతో ఉపకరిస్తుందన్నారు। సవరణ ఓట్ల జాబితా ఎన్నికల సమయానికి సిద్ధం చేస్తామన్నారు। ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13,855 దరఖాస్తులు వచ్చాయన్నారు। వీటన్నింటినీ పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు। జీవనోపాధి కొరకు తాత్కాలికంగా విదేశాలకు వెళ్లిన ఓటర్లను ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేశామన్నారు। ఓవర్సీస్ ఓటర్లు పర్చూరు నియోజకవర్గంలో 345 ఉన్నాయన్నారు। ఎన్నికల నిర్వహణపై యంత్రాంగానికి శిక్షణ ఇవ్వడం కొరకు ప్రత్యేకంగా ఈవీఎం యంత్రాలు కేటాయిస్తామన్నారు। ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పుట్టిన ప్రాంతాల ఆధారంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలను మార్చినట్లు తెలిపారు। నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు విధుల్లోకి వచ్చారని క్షేత్రస్థాయిలో సమస్యలేవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు। సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు। పోస్టల్ బ్యాలెట్ కూడా వాటర్ ఫెసిలిటీస్ అక్కడే పెడతాం, అక్కడ పెట్టి అక్కడే ఓటింగ్ జరుగుతుంది। ఇది ఓవరాల్। సో ఎనీ అదర్ థింగ్ యూర్ ఓకే? ఎనీ అదర్ థింగ్ 6 అనుకున్నావా? ఓవర్సీజ్ ఒకటి అప్లై 6 చేస్తాను। అదర్ థింగ్స్ జనరల్ ఓటర్స్ ఉంది, సపరేట్గా మనకి 6 ఓటర్స్ అని సపరేట్గా ఇస్తూ ఉంటారు। జనరల్ ఓటర్లోనే ఉంటారు, బట్ అప్లికేషన్ ఫామ్ డిఫరెంట్గా ఉంది। చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండప సముదాయంలో క్షీరపురి బ్రాహ్మణ సంఘం, చీరాల పురోహిత సేవా సంఘం, ఘంటసాల సేవా సంఘం సంయుక్త నిర్వహణలో అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టకు యంత్రం సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రికి అభినందన సభ ఘనంగా నిర్వహించారు। ప్రపంచంలోని యావత్తు హిందువుల దశాబ్దాల కలగా మారిన అయోధ్య రామ మందిర నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాణ ప్రతిష్టకు యంత్రాన్ని సమర్పించే మహద్భాగ్యం చీరాల ప్రాంతానికి చెందిన డాక్టర్ అన్నదాస చిదంబర శాస్త్రికి దక్కడం ఈ ప్రాంత ప్రజల చేసుకున్న అదృష్టమంటూ పలువురు వక్తలన్నారు। చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జేఆర్ కళ్యాణ మండప సముదాయంలో క్షీరపురి బ్రాహ్మణ సంఘం, చీరాల పురోహిత సేవా సంఘం, ఘంటసాల సేవా సంఘం సంయుక్త నిర్వహణలో అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టకు యంత్రం సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రికి అభినందన సభ ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి ముందుగా పట్టణంలో ప్రత్యేక వాహనంలో డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి దంపతులను కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు। అనంతరం దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించడంతో పాటుగా అభినవ రామదాసుగా గౌరవ బిరుదు ప్రదానం చేశారు। ఘంటసాల సేవా సమితి కార్యవర్గ సభ్యులందరికీ కూడా బహుళ కృతజ్ఞతలు। మీతో కొన్ని విషయాలు పంచుకునే అవకాశం అధ్యక్షుల వారు ఇచ్చారు। ఒక తపస్సు చేసిన దానికి సన్మానమా, అటువంటి సన్మానాన్ని నేను స్వీకరించడమా అని నాకు ప్రశ్న వచ్చింది। కానీ రామాయణంలో దానికి సమాధానం దొరికింది। శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడయ్యాక, అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాక ఆ కార్యంలో సహకరించినటువంటి వానరులందరికీ సత్కారం చేశాడు। అది రాముని యొక్క లక్షణం। అంగదుడికి, సుగ్రీవుడికి, విభీషణుడికి అందరికీ సన్మానం చేసి
వస్త్రాలు ఆభరణాలు ఆంజనేయ స్వామికి ఇవ్వమని చెప్పి సీతాదేవికి ఇచ్చాడు. సీతాదేవి ఆంజనేయులకు సత్కారం చేసింది, కానీ ఆమెకు తృప్తి తీరలేదు. వెంటనే మహారాణిగా ఆమెకి ధరింపజేసినటువంటి ఒక అనర్ఘ హారం, చాలా గొప్ప హారాన్ని తీసి రాముడికేసి వానరులకేసి చూస్తుంటే రాముడు అన్నాడు, పెడే సుభగే హారం ఎస్ కృష్ణాసి భామిని. సీత, ఈ నీకు ఎవరి మీద గౌరవం ఉన్నదో, ఎవరు పౌరుషవంతులు, వీర్యవంతులు, శక్తివంతులు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యలో, క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యలో, క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని చదువులో ముందుకెళ్లాలన్నారు. ప్రస్తుతం గమనిస్తే పురుషుల కంటే భిన్నంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు. చదువు ఉంటేనే ఈ రోజుల్లో ప్రతి మనిషికి విలువ ఉంటుందని, ఆడపిల్లలందరూ గొప్పగా చదువుకుని ఆదర్శంగా నిలవాలన్నారు. గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న మహిళా మూర్తులను ఆదర్శంగా తీసుకుని చదవాలన్నారు. అనంతరం విద్యార్థులచే పలు రకాల సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్, డాక్టర్ సిహెచ్ రామణమ్మ, రామకృష్ణ, శేషు, మాధవి, సురేష్, కళాశాల అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. And also your madam's physical education madam's the games activities reports. Physical education madam చెప్తా ఆడపిల్ల కాదు అని చెప్పి ఒంటిలు లేదు కాదని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ యొక్క పాత్ర కానీ అన్ని విషయాల్లో మగవాళ్ళతో పోటీ పడుతున్నట్టుగా, మగవాళ్ళకంటే ఎక్కువగా ఉన్న తక్కువ మాత్రం ఎక్కడా కూడా ఈవెన్ ఫిజికల్ ఫిట్నెస్లో కూడా పోటీ పడతారు. అన్ని రకాలుగా మనం మీరు రీసెంట్ ఒలింపిక్స్ చూసుకుంటే ఒలింపిక్స్లో మరి 140 కోట్ల మంది ఉన్నటువంటి మన దేశంలో మన అందరినీ ఫస్ట్ ఆనందపరిచి అందరికీ చేసినటువంటి అమ్మాయి మేరీ కోమ్. అమ్మాయి ఈ రెజ్లింగ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సంపాదించింది. అలాగే మన టీవీ సింధు కానీ అంతా కూడా ఆల్ మేకింగ్ ప్రో. సో ఇది గుర్తుపెట్టుకుని మనం ఎప్పుడు కూడా ఆడపిల్లలందరూ కూడా ఎప్పుడు ఎవరికైనా కూడా ఇన్ఫీరియర్ కాదని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా చూసి మొన్నే మనం జనవరి 26 చూసాం. మనకి భారతదేశానికి వచ్చినటువంటి రాజ్యాంగం అంతా మనం ఎలాంటిగా కాన్స్టిట్యూషన్ చూసి ఆ కాన్స్టిట్యూషన్ ఎలాంటి అవకాశాలు ఇచ్చిందంటే అత్యంత నిరూపేదలైనటువంటి వ్యక్తులు కూడా సీఎం అనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన EEE విభాగ అధ్యాపకులు ఆంథోనీ రాజ్ PhD డిగ్రీ పొందినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన EEE విభాగ అధ్యాపకులు ఆంథోనీ రాజ్ అన్నా యూనివర్సిటీ PhD డిగ్రీ ప్రదానం చేసినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. అధ్యాపకులు ఆంథోనీ రాజ్ ఏ మాక్సిమం పవర్ హార్వెస్టింగ్ పవర్ photovoltaic system under pastel shading conditions using a eye technique అనే అంశంపై రీసెర్చ్ చేసినందుకు గాను PhD డిగ్రీ లభించింది. కాగా అన్నా యూనివర్సిటీ మద్రాసుకు చెందిన డాక్టర్ గిఫ్సన్ షామ్యూల్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేసినట్టు EEE విభాగ అధిపతి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయన్ను అభినందించారు.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణ గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు చీరాల వాసులకు మరోసారి అవకాశం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ రఘురామ భక్త సేవా సమితి ప్రతినిధులు భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి చేతుల మీదుగా అనుమతి పత్రం అందుకున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు చీరాల వాసులకు మరోసారి అవకాశం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ రఘురామ భక్త సేవా సమితి ప్రతినిధులు భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి చేతుల మీదుగా అనుమతి పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా శ్రీరామ నవమికి రాములవారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు చీరాల నుంచి సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా గోటితో వలిచే తలంబ్రాలు సిద్ధం చేసేందుకు అఫీషియల్ గా అనుమతి పొందడం జరిగిందన్నారు. ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తమను సంప్రదించాలన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచల క్షేత్రం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా రాములవారి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భద్రాచల క్షేత్రమే. సీతారామచంద్ర స్వామివారు అనగానే గుర్తొచ్చేది కళ్యాణం. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనం కళ్యాణము పట్టాభిషేకం జరుపుకుంటాము. ఆ యొక్క పట్టాభిషేకం కానీ కళ్యాణం కానీ కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబ్రాలు అనేవి చాలా విశిష్టత. ఆ తలంబ్రాలన్నీ కూడా మనం చాలా ప్రాంతాల నుంచి మనకి ఇక్కడికి గోటి తలంబ్రాలు తీసుకొస్తారు. అందులో ప్రముఖంగా మనకు చీరాల నుంచి రఘురామ సేవా సమితి వారు రఘురామ భక్తి సేవా సమితి వారు మనకి ఇక్కడికి తీసుకొని వస్తుంటారు. వారు చాలా ఏళ్ళ నుంచి దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి 10 ఇయర్స్ నుంచి 10 ఏళ్ళ నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. వారు తీసుకొచ్చి వారు ఎంతో భక్తితో అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక ఉత్సవం మాదిరిగా జరుపుకొని అందరి ద్వారా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఈ రామభక్తిని వారిలో ఉండేటట్టుగా చూసి వారందరూ కూడా ఆ గోటి తలంబ్రాలను తీసుకొని రాముల వారికి తీసుకొచ్చేసి వారు ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ గోటి తలంబ్రాలన్నీ కూడా మనం అందరం చాలా ప్రాంతాల నుంచి వస్తాయి కదా, అవన్నీ కూడా సేకరించి తలంబ్రాలను కలుపుకోవడం, తర్వాత కళ్యాణంలో ఉపయోగించుకోవడం. కళ్యాణం తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి కానీ దేశవ్యాప్తంగా ఉన్న వారికి కానీ వారి దగ్గరికే తలంబ్రాలను చేర్చే విధంగా కూడా ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. తలంబ్రాలను ఆ విశిష్టత తెలుసు. ఏదైనా శుభకార్యాలు ఉన్నట్టయితే ఈ యొక్క రాములవారి తలంబ్రాలను తీసుకెళ్ళి వారి యొక్క తలంబ్రాల బియ్యంలో కలుపుకొని వారు ఆ శుభకార్యాల్లో ఉపయోగిస్తుంటారు. అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం నుంచి చాలామంది ఆశిస్తారు. అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వెబ్సైట్లో కూడా బుక్ చేయడం కూడా జరుగుతుంది. పర్చూరు మండలం ఇంకొల్లు గ్రామంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలపై కలెక్టర్కు అర్జీలు అందజేశారు. భూ సమస్యలన్నీ అధికారులు పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం పర్చూరు మండలం ఇంకొల్లులో జరిగింది. మండలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతి పత్రాల ద్వారా ఆయా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన పోర్టల్లో నమోదైన అర్జీలకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాల్లో భూమి సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 90 రోజుల్లో ఇంటి స్థలం కార్యక్రమం కింద దరఖాస్తులు చేసుకున్న నిరుపేదలను గుర్తించాలన్నారు. అర్హులైన వారికి తక్షణమే ఇంటి స్థలం కేటాయించాలన్నారు. గతంలో వచ్చిన అర్జీల్లో 56 పునరావృతం కావడంపై అధికారులను నిలదీశారు. సక్రమంగా పరిష్కరించకపోవడంతోనే బాధితులు తిరిగి అర్జీలు పెట్టుకున్నారని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మండల్ లెవెల్ జేకేసీలో భాగంగా ఈరోజు పర్చూరు మండల హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది. ఈరోజు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మంచి గ్రీవెన్స్ తీసుకొని రావడం జరిగింది. సో దాదాపు 30-35 దాకా అప్లికేషన్ చేశారు. సో అన్నీ కూడా చూడడం జరిగింది. వీటిలో మెయిన్గా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, బిల్స్ పెండింగ్, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఆప్షన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు రీఓపెన్ కేసెస్ అంటే ప్రజలు ఏదైనా మళ్ళీ రీఓపెన్ చేసుకుంటే ఆ కేసెస్ కూడా వెరిఫై చేయడం జరిగింది. కూడా పంచాయతీ అనేటువంటి సమస్యలు ఉన్నాయి. సో వాటికి ఏంటంటే యూపీఎన్ కార్డుకి అంటే పంచాయతీ చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని అప్లికేషన్స్ హౌసింగ్ నుంచి వచ్చాయి. సో వాళ్ళ 90 days ప్రోగ్రామ్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ల్యాండ్ ఐడెంటిటీ అవుతుంది. సో అవన్నీ చేసిన తర్వాత వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ మండలంలో దాదాపు ఒక 56 కేసులు రీఓపెన్లో వచ్చాయి. టోటల్గా ఉన్న 95. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న భక్తులు సైతం తిరుమలకు వస్తున్నారు. దీంతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 3 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,683 మంది దర్శించుకోగా 21,177 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.59 కోట్లు వచ్చిందని వెల్లడించారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకి కొట్టుకొచ్చింది. కాగా విషయాన్ని స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. కాగా విషయాన్ని స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఒడ్డుకి కొట్టుకొచ్చిన మృతదేహం సుమారు 50 లేక 55 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుమారు 7 గంటలప్పుడు డైలాండ్ నుంచి కాల్ వచ్చింది. బుద్ధి లేని వ్యక్తి సొంతరంలో తరహా తేలి ఉన్నాయి. నేను సిఐ గారు మా సిబ్బంది అందరం వచ్చి చూడగా బ్లూ కలర్ షర్టు బ్లాక్ ప్యాంట్తో ఉన్నాడు. ఫ్రెష్గా ఉంది. అతను ఎవరైంది గుర్తు తెలియలేదు. కేసు వేరే దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. పాకిస్తాన్లో ఎన్నికలు జరుగుతున్న వేళ మరో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో 5 పోలీసులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడులకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ప్రయాణిస్తున్న మొబైల్ వ్యాన్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ పేల్చారు. అనంతరం 30 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. దీంతో 5 పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే మహిళల కోసం కేటాయించిన పోలింగ్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు కంపెనీ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఈ క్రమంలో సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైనట్టు సమాచారం. 10 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేదేమీ లేదని ఆర్థిక మంత్రి చెప్పినట్టు సమాచారం. ఆర్బీఐ తోటే సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలా సీతారామన్ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు ఆర్బీఐ అధికారులతోనూ విజయ్ శర్మ సమావేశమైనట్లు సమాచారం. పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంకు ఇటీవలి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్, వాలెట్, ఫాస్ట్ ట్యాగ్లో డిపాజిట్లు, టాప్అప్లు చేపట్టకూడదని ఆదేశించింది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమరం హోరాహోరీగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు సీఎం జగన్, చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. 3 రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ అయింది. 3 స్థానాలు దక్కించుకుని రాజ్యసభలో టీడీపీ 0 చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఎలాగైనా ఒక సీటు గెలిచి 0 కాకూడదనేది చంద్రబాబు వ్యూహం. ఇదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్ని జగన్ ప్రకటించారు. ఏపీలో 3 రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏకగ్రీవం కాకుండా పోలింగ్ అవసరమైతే ఈ నెల 20న ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. అసెంబ్లీలో సభ్యుల బలం ఆధారంగా వైసీపీ 3 సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో చంద్రబాబు ఆ అవకాశం జగన్ కు ఇవ్వకూడదని భావిస్తున్నారు. తమ అభ్యర్థిని పోటీకి దించేందుకు సిద్ధమయ్యారు. అప్పుడిప్పుడు 30-40 ఏళ్ల క్రితం మార్కెట్లో హల్చల్ చేసిన లూనా మళ్లీ కొత్త రూపంలో ముందుకొచ్చింది. లూనా పేరుతో దీన్ని దేశీయ మార్కెట్ కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది. ఈ విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనం రైతులు, చిరు వ్యాపారులు వినియోగానికి వస్తుతుత్పత్తుల డెలివరీలకు వీలుగా ఉంది. వెనుక సీటును వేరు చేసుకునే సదుపాయం ఉన్న ఈ 2 వీలర్ పై సిలిండర్లు, పెట్టెలు, ఇతరత్ర సామాగ్రి సులువుగా తరలించొచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆటకు దూరమై 3 నెలలు కావస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఈ యంగ్స్టర్ అనూహ్యంగా సిరీస్ మధ్యలో స్వదేశానికి వచ్చాడు. తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమయ్యాడు. అయితే సఫారీ సిరీస్ నుంచి ఇషాన్ అర్థాంతరంగా ఇండియా రావడానికి కారణం ఏంటనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. కుర్రాడికి ఏమైంది, ఎందుకు జట్టుకు దూరమయ్యాడని చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ ఇషాన్ సిరీస్ మధ్యలోనే స్వదేశానికి రావడానికి కారణము లేకపోలేదు. సఫారీలతో T20 సిరీస్ కు జితేష్ శర్మను ఎంపిక చేయటం ఇషాన్ ను బాధించిందట. దాంతో అక్కడ బెంచ్ మీద కూర్చోవటం ఇష్టం లేక అతడు భారత్ కు వెళ్లాలని అనుకున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దివ్యాంగులు వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు వినియోగించుకునేలా హోమ్ ఓటింగ్ విధానం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా. అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్టకు యంత్రం సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి దంపతులకు ఘన సత్కారం. అభినవ రామదాసుగా గౌరవ బిరుదు ప్రదానం. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలి. ఘనంగా చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం. విద్యా క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.